మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. యాంకర్ రష్మి ఈ పేరు గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట్లో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మి ఇప్పుడు యాంకర్గా దుమ్ములేపుతోంది. 1982లో విశాఖపట్నంలో పుట్టింది. 2002లో నటిగా ఆమె ప్రస్థానం మొదలైంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మి హోలీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఉదయ్ కిరణ్ రీచా జంటగా నటించిన హోలీలో కమెడియన్ సునీల్ ప్రియురాలిగా రష్మి గౌతమ్ పాత్ర ఉంటుంది. రష్మి సునీల్ మధ్య మంచి కామెడీ సన్నివేశాలు ఉంటాయి. హోలీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం కరెంట్, బిందాస్ చిత్రాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఓ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంటే 22 ఏళ్ల క్రితమే రష్మి గౌతమ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఇప్పుడు ఆమె ఏజ్ 40 ఏళ్ల పైన ఉంటుందని కొందరు అంచరిస్తున్నారు. మరికొందరేమో రష్మి కెరియర్ టీనేజ్లో స్టార్ట్ అయింది కనుక ఆమె ఏజ్ 40 లోపే ఉంటుందని అంటున్నారు. అయితే రష్మి గౌతమ్ వయసు 41. రష్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకునే వయసు ఎప్పుడో దాటిపోయింది. ఇంకా ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ నడుస్తోంది. మరోవైపు రష్మి సుడిగాలి సుధీర్ ప్రియురాలు అనే వాదన ఉంది. వీరిద్దరూ బుల్లితెర మీద విపరీతంగా రొమాన్స్ చేశారు. రష్మి సుధీర్ కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పాలి. అటువైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఏదో ఒకరోజు సడన్గా ఈ ఇద్దరు పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ప్రస్తుతం రష్మి అయితే శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్ షోలతో బిజీగా ఉంది. ఛాన్స్ ఉన్నప్పుడల్లా సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతుంది. ఇక రష్మి అటు వెండితెర ఇటు బుల్లితెర రెండింటిపై క్రేజ్ తెచ్చుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా బీభత్సమైన క్రేజ్ అందుకుంది రష్మి. శ్రీదేవి డ్రామా కంపెనీ, డి డ్యాన్స్ షో సహా పలు టీవీ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్లోనూ రష్మి సందడి చేస్తూ ఉంటుంది. టీవీ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక షోలో కనిపిస్తూ అల్లరి చేస్తూనే ఉంటుంది. ఆమె హవా అంత ఇంత కాదు. ఆమె యాంకరింగ్ చేస్తే చాలు టాప్ రేటింగ్స్లో దూసుకుపోతున్నాయి కొన్ని షోస్. తన అందం, అభినయంతో పాటు ముద్దు ముద్దు ఇంగ్లీష్ మిక్స్డ్ తెలుగు మాటలతో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. అలా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. రష్మి ఒడిశా అయినా పుట్టి పెరిగింది విశాఖపట్నంలోనే. సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చి హైదరాబాద్కు మకం మార్చింది ఈ ముద్దుగుమ్మ. 2002లో సవ్వడి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విడుదల కాకపోవడంతో ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోనూ సహాయ పాత్ర పోషించింది. ఇలా మంచి పేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు అందుకోలేకపోతుంది. గుర్తింపు సంపాదించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే రష్మి బుల్లితెరపై అడుగుపెట్టింది. తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెగ అలరిస్తూ ఉంటుంది. రష్మి యాంకర్గా, నటిగా రాణిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూ డ్యాన్స్ షోలలో అతిథిగా, టీం లీడర్గాను వ్యవహరిస్తుంది. రష్మి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ అమ్మడికి అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. దీంతో ఈ హాట్ బ్యూటీ టీవీ షోలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు యాంకర్గా కూడా రాణిస్తోంది. ఓవైపు కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది రష్మి గౌతమ్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మి తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్లో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇవి చూసి ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. అయితే రష్మి సర్జరీ చేయించుకోబోతుందట. తన భుజాన్ని ఆపరేషన్ చేయించుకునే క్రమంలో రష్మి ఈ ఫోటో దిగినట్టు తెలుస్తోంది. తనకు ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నానని, తాను కొంతకాలం దానికి దూరంగా ఉండాల్సి వస్తుందని రష్మి చెప్పుకొచ్చింది. అయితే ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది, మళ్ళీ నేను డ్యాన్స్ చేయగలనని క్యాప్షన్ పెట్టింది. రష్మి షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అయింది. దీనిని చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మళ్ళీ మునుపటిలాగే టీవీ షోస్, సినిమాతో బిజీ కావాలని కామెంట్స్ చేస్తున్నారు. యువ అనే టీవీ షో ద్వారా బుల్లితెరకి అడుగుపెట్టింది రష్మి గౌతమ్. ఆ తర్వాత లవ్, ఐడియా, సూపర్ అనే షోలు కూడా చేసింది. కానీ జబర్దస్త్కి అనసూయ గుడ్ బై చెప్పడం, ఆ స్థానంలో రష్మికి అవకాశం రావడం తన కెరియర్ని మార్చేసింది. ఇక కేవలం జబర్దస్త్ వల్లే రష్మి గౌతమ్కి అంత క్రేజ్ వచ్చిందనేది వాస్తవం.
ప్రతి వారం రష్మి కోసం ఈ షో చూసిన జనాలు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తుంది రష్మి. అలానే ఈటీవీలో పలు ఫెస్టివల్ ఈవెంట్స్లో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా రష్మి సినిమాలు చేసి మెప్పించింది. రానున్న రోజుల్లో ఈ అమ్మడు మంచి మంచి అవకాశాలు అందుకొని టాప్ పొజిషన్కి చేరుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.